రమేష్, రంగేపల్లి గ్రామం, రేగొండ మండలం, భూపాలపల్లి, జయశంకర్ డిస్టిక్. నేను 7-8 సంవత్సరాల నుంచి బయర్ సెమినిస్ 2222 వేస్తున్నాను. మంచి దిగుబడి వస్తుంది, కాయ కలర్ ఉంటుంది, సైజ్ వస్తుంది. మార్కెట్ పోతే కూడా జెండా పాట పడుతుంది. నేను ఎలాంటి వాతావరణ పరిస్థితులకైనా తట్టుకుంటుంది. ఇతర రకాలకైనా మంచి దిగుబడి వస్తుంది. నేను బయర్ సెమినిస్ 2222 విత్తనం వేయడం వలన మనకు దిగుబడి రావడం వలన నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. మా పిల్లలను మంచి చదివించుకుంటున్నాను. బయర్ సెమినిస్ 2222 విత్తనం ఇచ్చినందుకు బయర్ కంపెనీకి ధన్యవాదాలు. నేను పులి వేణుగోపాల్ రెడ్డి, మాది పాపేపల్లె విలేజ్, మండల్ వెంకటాపూర్, డిస్టిక్ వచ్చేసి ములుగు. నేను గత 5-6 సంవత్సరాల నుంచి సెమినిస్ కంపెనీ వారి 2222 తేజ మిరప విత్తనాన్ని సాగు చేస్తున్నాను. దీనిని గత 3 సంవత్సరాల నుంచి ఉధృతంగా ఉన్న వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ నుంచి తట్టుకొని మొక్క ఏపుగా పెరిగి పచ్చగా ఉండి మంచి దిగుబడిని ఇస్తుంది. 33-35 క్వింటాన్లు అట్లా వస్తుంది. ఈసారి కూడా 32 క్రాస్ చేసినాం. మేము 2 ఎకరాలు పెట్టినాము ఈ సంవత్సరము తేజ 2222 వరి మిర్చి విత్తనము. దీనికి ఇది తయారు చేసిన సెమినిస్ కంపెనీ శాస్త్రవేత్తలకు రైతు పక్షాన రైతుల లోకం తరపున రుణపడి ఉంటాము. ఇంతటి మంచి విత్తనంతో సాగు చేసి మేము లాస్ట్ ఇయర్ ఒక ట్రాక్టర్ కూడా కొనుక్కోవడం జరిగింది, జాన్ డియర్ కొత్త ట్రాక్టరు. మంచిగా ఈ తోటి రైతులకు కూడా నేను సిఫారసు చేస్తున్నాను. సెమినిస్ 2222 మిరప రకాన్ని సాగు చేసి ఆనందంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. నా పేరు బానోతు దామునాయక్, దమ్మెతండ గ్రామ పంచాయతీ, మహబూబాద్ మండలం, మహబూబాద్ జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా సెమినిస్ కంపెనీ 2222 సీడ్స్ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఎకరానికి వచ్చేసి 22 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఫస్ట్ కాపు, తర్వాత 5-6 క్వింటాల దిగుబడి వస్తుంది. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి నేను 2222నే ఉపయోగిస్తున్నా. ఎందుకంటే వాడుతున్న సెమినిస్ కంపెనీ వారి 2222 కాయ సైజ్ మనసుకు వస్తుంది, కలర్ బాగా వస్తుంది, దిగుబడి కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో నేను 3 సంవత్సరాల నుంచి ఈ సెమినిస్ కంపెనీ చేస్తున్నా. దానికి తోడుగా ఏంటంటే లాస్ట్ ఇయర్ కొంచెం వైరస్ రావడం వల్ల, అంటే సీల్టు రావడం వల్ల కొంచెం దిగుబడి తగ్గింది. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి నేను సెమినిస్ కంపెనీ యూజ్ చేయడం వల్ల, విత్తనాలు యూజ్ చేయడం వల్ల దిగుబడి వస్తుంది. నేను ఆర్థికంగా బలోపేతమైన దాని సెమినిస్ కంపెనీ 2222 వేయడం వల్లనే నేను ఒక 2 వీలర్ బండి కూడా తీసుకోవడం జరిగింది. దానికి తోడుగా 4 గదుల ఇల్లు మొన్న లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన. ఈ సంవత్సరం నాకు 2 ఎకరాల భూమిలో 45 క్వింటాలు ఫస్ట్ కాపు వచ్చింది. దాని తర్వాత ఈ రెండో కాపుకి వచ్చేసి 2 ఎకరాలలో దాదాపు 10-12-15 క్వింటాల వరకు వస్తుందని నేను అంచనా వేస్తున్నా. కాబట్టి సెమినిస్ కంపెనీ నాతో తోడుగా ఉన్న రైతులు కూడా సెమినిస్ కంపెనీ విత్తనాలు అందించి వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరుకుంటూ సెమినిస్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.